Hello everyone, welcome back to our channel Learning Land. Today also we are learning daily used English sentences. మనం డైలీ లైఫ్‌లో ఏదో ఒక రోజు మన ఫ్రెండ్స్‌తో కానీ, ఫ్యామిలీ మెంబర్స్‌తో కానీ, లేదా బయట వాళ్ళతో కానీ చిన్న చిన్న గొడవలు కానీ, ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదండీ! సో, అలాంటివి జరుగుతున్నప్పుడు మనం చిన్న చిన్న సెంటెన్సెస్‌ని తెలుగులో వాడుతూ ఉంటాం. సో, అలాంటి సెంటెన్సెస్‌ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో చూసేద్దాము. సో, ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కమింగ్ టు ది ఫస్ట్ సెంటెన్స్. ఇంతకుముందు ఆమె నాతో బాగా మాట్లాడేది. కానీ ఇప్పుడు సరిగ్గా మాట్లాడటం లేదు. ఇంతకుముందు ఆమె నాతో బాగానే మాట్లాడేది కానీ ఇప్పుడు ఎందుకో సరిగ్గా మాట్లాడట్లేదు అంటూ ఉంటాం కదండీ! సో, దీనిని ఎర్లియర్ షీ యూజ్డ్ టు టాక్ టు మీ వెరీ వెల్. బట్ నౌ షీ ఈస్ నాట్ టాకింగ్ ప్రాపర్‌లీ. ఎర్లియర్ షీ యూజ్డ్ టు టాక్ టు మీ వెరీ వెల్. అంటే ఇంతకుముందు ఆమె నాతో బాగా మాట్లాడేది. కానీ నౌ షీ ఈస్ నాట్ టాకింగ్ ప్రాపర్‌లీ. ఇప్పుడు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. నెక్స్ట్ వన్. అకస్మాత్తుగా ఆమెకేం జరిగిందో నాకు అర్థం కాలేదు. సడెన్‌గా ఆమెకేం జరిగిందో నాకు అర్థం కాలేదు. ఐ డోంట్ అండర్‌స్టాండ్ వాట్ హ్యాపెండ్ టు హర్ ఆల్ ఆఫ్ ఎ సడెన్. ఐ డోంట్ అండర్‌స్టాండ్ అంటే నాకు అర్థం కాలేదు. వాట్ హ్యాపెండ్ టు హర్ ఆమెకు ఏం జరిగిందో ఆల్ ఆఫ్ ఎ సడెన్. సడెన్‌గా అంటే అకస్మాత్తుగా అని అర్థం. సో, ఐ డోంట్ అండర్‌స్టాండ్ వాట్ హ్యాపెండ్ టు హర్ ఆల్ ఆఫ్ ఎ సడెన్. నెక్స్ట్ వన్. చాలా చిన్న విషయానికే తను నా మీద అరిచాడు. నాకు చాలా బాధ వేసింది. లేదా చాలా చిన్న విషయానికి తను నా మీద అరిచాడు. నాకు చాలా బాధ అనిపించింది అంటూ ఉంటాం కదండీ! దీనిని హి యెల్ల్డ్ ఎట్ మీ ఫర్ సచ్ ఎ స్మాల్ థింగ్ అండ్ ఇట్ హర్ట్ మీ ఎ లాట్. హి యెల్ల్డ్ ఎట్ మీ ఫర్ సచ్ ఎ స్మాల్ థింగ్ అంటే అతను నా మీద చిన్న విషయానికి అరిచాడు. యెల్ల్డ్ అంటే అరవడం. అండ్ ఇట్ హర్ట్ మీ ఎ లాట్ నాకు చాలా బాధ అనిపించింది. నెక్స్ట్ వన్. ఈ మధ్య నా మూడ్ అసలు బాగుండడం లేదు. లేట్లీ ఐ హ్యావ్ నాట్ బీన్ ఇన్ ఏ గుడ్ మూడ్. లేట్లీ అంటే ఈ మధ్య లేదా ఇటీవల అని అర్థం. ఐ హ్యావ్ నాట్ బీన్ ఇన్ ఏ గుడ్ మూడ్. నా మూడ్ అసలు బాగుండడం లేదు లేదా నా మూడు బాగోవడం లేదు. లేట్లీ ఐ హ్యావ్ నాట్ ఎట్ బీన్ ఇన్ ఏ గుడ్ మూడ్. నెక్స్ట్ వన్. నేను ఈ మధ్య చాలా అరుస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ షౌటింగ్ ఏ లాట్ లేట్లీ. ఐ హ్యావ్ బీన్ షౌటింగ్ ఏ లాట్ లేట్లీ. ఏ లాట్ అంటే చాలా, లేట్లీ అంటే ఈ మధ్య, షౌటింగ్ అంటే అరవడం. ఈ మధ్య నేను చాలా అరుస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ షౌటింగ్ ఎ లాట్ లేట్లీ. నెక్స్ట్ వన్. ఇంత చిన్న విషయానికి నీకెందుకు కోపం? లేదా ఇంత చిన్న విషయానికి ఎందుకు అంత కోపం నీకు? వై ఆర్ యూ సో యాంగ్రీ ఓవర్ సచ్ ఎ స్మాల్ థింగ్? వై ఆర్ యూ సో యాంగ్రీ అంటే ఎందుకు నీకు అంత కోపం? ఓవర్ సచ్ ఎ స్మాల్ థింగ్ ఇంత చిన్న విషయానికే. వై ఆర్ యూ సో యాంగ్రీ ఓవర్ సచ్ ఎ స్మాల్ థింగ్. నెక్స్ట్ వన్. నాకు కోపంతో పాటు ఏడుపు కూడా వస్తుంది. నాకు కోపం వస్తే ఏడుపు కూడా వచ్చేస్తది. ఐ గెట్ యాంగ్రీ యాజ్ వెల్ యాజ్ క్రై. ఐ గెట్ యాంగ్రీ అంటే నాకు కోపం వస్తే యాజ్ వెల్ యాజ్ క్రై ఏడుపు కూడా వస్తుంది. నెక్స్ట్ వన్. నేను వాళ్ళ మీద కేకలు వేయాలి అనుకోలేదు. నా మూడ్ బాలేక ఏదో అలా జరిగిపోయింది. నేను వాళ్ళ మీద అసలు అరవాలని అనుకోలేదు. నా మూడ్ బాలేక ఏదో అలా జరిగిపోయింది. దీనిని I didn't want to yell at them. It happened because I was not in a good mood. I didn't want to yell at them అంటే నేను వాళ్ళ మీద అరవాలి అని అనుకోలేదు. ఇట్ హ్యాపెండ్ అలా జరిగిపోయింది. బికాస్ ఎందుకంటే ఐ వాస్ నాట్ ఇన్ ఏ గుడ్ మూడ్. నా మూడ్ సరిగా లేకపోవడం వల్ల నేను వాళ్ళ మీద అరిచేశాను. లైక్ ఇలా అంటుంటాం కదండి. నెక్స్ట్ వన్. అందరి మీద అరిచి నువ్వు ఇక్కడ నీ యాటిట్యూడ్ని చూపించకు. అందరి మీద అరుస్తూ నువ్వు ఇక్కడ నీ యాటిట్యూడ్ చూపించకే ఇలా అంటూ ఉంటాం కదా. దీనిని డోంట్ షో యువర్ యాటిట్యూడ్ హియర్ బై ఎల్లింగ్ ఎట్ ఎవ్రీ వన్. డోంట్ షో యువర్ యాటిట్యూడ్ హియర్ అంటే నువ్వు ఇక్కడ నీ యాటిట్యూడ్ చూపించకు. బై ఎల్లింగ్ ఎట్ ఎవ్రీ వన్ అందరి మీద నువ్వు అరిచి. నెక్స్ట్ వన్. నువ్వు అరవడం తగ్గిస్తే నీకే మంచిది. ఇట్ ఈస్ బెటర్ ఫర్ యూ ఇఫ్ యూ స్టాప్ ఎల్లింగ్. ఇట్ ఈస్ బెటర్ ఫర్ యూ అంటే నీకే మంచిది. ఇఫ్ యూ స్టాప్ ఎల్లింగ్ నువ్వు అరవడం మానేస్తే నీకే మంచిది. ఎల్లింగ్ అంటే అరవడం లేదా కేకలు వేయడం. నెక్స్ట్ వన్. నేను చెప్పదలుచుకునేది ఆమె ముఖం మీదనే సూటిగా చెప్పాను. నేనేం చెప్పాలనుకుంటున్నానో ఆమె ముఖం మీద సూటిగా చెప్పేశాను. ఐ సెడ్ వాట్ ఐ వాంట్ టు సే డైరెక్ట్లీ టు హర్ ఫేస్.
ఐ సాడ్ అంటే నేను చెప్పేశాను. వాట్ ఐ వాంట్ టు సే నేనేం చెప్పాలనుకుంటున్నానో అది. డైరెక్ట్‌లీ సూటిగా టు హెర్ ఫేస్ ఆమె ముఖం మీదనే. నెక్స్ట్ వన్ ఆమె నాకు ఒక విషయం చెప్తుంది. కానీ ఆమె మనసులో మరొకటి ఉంది. ఆమె నాకు ఒక విషయం చెప్తుంది. కానీ ఆమె మనసులో మరొక విషయం ఉంది. షీ టెల్స్ మీ వన్ థింగ్ బట్ షీ హ్యాస్ సంథింగ్ ఎల్స్ ఆన్ హెర్ మైండ్. షీ టెల్స్ మీ వన్ థింగ్ అంటే ఆమె నాకు ఒకటి చెప్తుంది. బట్ కానీ షీ హ్యాస్ సంథింగ్ ఎల్స్ ఆన్ హెర్ మైండ్ ఆమె మనసులో వేరొక విషయం ఉంది. నెక్స్ట్ సెంటెన్స్ మీ ఉద్దేశ్యం ఏమిటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. నీ ఉద్దేశ్యం ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ ఇంటెన్షన్ ఎట్ ఆల్. ఐ డోంట్ అండర్స్టాండ్ అంటే నాకు అర్థం కావడం లేదు. వాట్ యు ఆర్ ఇంటెన్షన్ ఎట్ ఆల్ అసలు నీ ఉద్దేశ్యం. ఇంటెన్షన్ అంటే ఉద్దేశ్యం అని అర్థం. నీ ఉద్దేశ్యం ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నెక్స్ట్ వన్ ఇప్పుడు చెప్పు నువ్వు నాతో ఇవన్నీ ఎందుకన్నావు. ఇప్పుడు నువ్వు నాకు చెప్పు ఇవన్నీ నాతో అసలు ఎందుకన్నావు. టెల్ మీ నౌ వై యూ సెడ్ ఆల్ దోస్ థింగ్స్ టు మీ. టెల్ మీ నౌ అంటే నాకు ఇప్పుడు చెప్పు. వై యూ సెడ్ ఆల్ దోస్ థింగ్స్ టు మీ ఇవన్నీ నువ్వు నాతో ఎందుకన్నావు. ఆల్ దోస్ థింగ్స్ అంటే ఇవన్నీ అని అర్థం లేదా ఈ విషయాలన్నీ అని అర్థం. సో టెల్ మీ నౌ వై యూ సెడ్ ఆల్ దోస్ థింగ్స్ టు మీ. నెక్స్ట్ వన్ ఆమె మాట్లాడే విధానం మరియు ఆమె బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే నన్ను కొట్టడానికి వచ్చినట్లు ఉంది. లేదా ఆమె మాట్లాడే విధానం మరియు ఆమె బాడీ లాంగ్వేజ్ చూస్తే నన్ను కొట్టబోతున్నట్లుగా నాకు అనిపిస్తుంది. ద వే షీ టాక్స్ అండ్ హెర్ బాడీ లాంగ్వేజ్ మేక్స్ మీ ఫీల్ లైక్ షీ ఈస్ గోయింగ్ టు హిట్ మీ. ద వే షీ టాక్స్ అంటే ఆమె మాట్లాడే విధానం అండ్ మరియు హెర్ బాడీ లాంగ్వేజ్ ఆమె బాడీ లాంగ్వేజ్ మేక్స్ మీ ఫీల్ లైక్ షీ ఈస్ గోయింగ్ టు హిట్ మీ అంటే ఆమె మాట్లాడే విధానం మరియు ఆమె బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే నన్ను కొట్టడానికి వచ్చినట్లు అనిపిస్తుంది. నెక్స్ట్ వన్ ఖచ్చితంగా చెప్తున్నాను ఆమె నన్ను కొట్టడానికే వచ్చింది. ఖచ్చితంగా ఆమె నన్ను కొట్టడానికే వచ్చింది. ఐ యామ్ ష్యూర్ అంటే ఖచ్చితంగా అని అర్థం. ఐ యామ్ ష్యూర్ అంటే ఖచ్చితంగా చెప్తున్నాను ఆమె నన్ను కొట్టడానికే వచ్చింది. ఆమె నన్ను కొట్టడానికే వచ్చింది. నెక్స్ట్ వన్ అతనితో వాదించడం అనవసరమని నాకు తెలుసు అందుకే నోరు మూసుకున్నాను. అతనితో వాదించడం అనవసరం అని నాకు తెలుసు అందుకే నోరు మూసుకొని కూర్చున్నాను. ఐ న్యూ ఇట్ వాజ్ అన్నెసెసరీ టు ఆర్గ్యూ విత్ హిమ్ సో ఐ కెప్ట్ మై మౌత్ షట్. ఐ న్యూ అంటే నాకు తెలుసు. ఇట్ వాజ్ అన్నెసెసరీ టు ఆర్గ్యూ విత్ హిమ్ అతనితో మాట్లాడడం లేదా అతనితో వాదించడం అనవసరమని నాకు తెలుసు. సో అందుకే ఐ కెప్ట్ మై మౌత్ షట్ నోరు మూసుకున్నాను. నెక్స్ట్ వన్ ఆమెతో నేను అసలు మాట్లాడలేకపోయాను ఎందుకంటే ఆమె పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతుంది. లేదా ఆమె పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడడం వల్ల నేను ఆమెతో మాట్లాడలేకపోయాను అంటూ ఉంటాం కదండి. దీనిని ఐ కుడెంట్ టాక్ టు హెర్ ఎట్ ఆల్ బికాస్ షీ వాజ్ సేయింగ్ సంథింగ్ క్రేజీ. ఐ కుడెంట్ టాక్ టు హెర్ ఎట్ ఆల్ అంటే నేను ఆమెతో అసలు మాట్లాడలేకపోయాను. బికాస్ ఎందుకంటే షీ వాజ్ సేయింగ్ సంథింగ్ క్రేజీ ఆమె పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతుంది. క్రేజీ అంటే పిచ్చిగా అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్ ఎవరూ లేకుండా అలా ఒంటరిగా కూర్చున్నందుకు నాకు చాలా బాధగా అనిపించింది. అతను అలా ఒంటరిగా కూర్చోవడం వల్ల చూసి నాకు చాలా బాధ అనిపించింది. ఐ ఫెల్ట్ సో బ్యాడ్ ఫర్ హిమ్ సిట్టింగ్ దేర్ అలోన్ లైక్ దట్ వితౌట్ ఎనీ వన్. ఐ ఫెల్ట్ సో బ్యాడ్ ఫర్ హిమ్ సిట్టింగ్ దేర్ అలోన్ అంటే అతను అక్కడ ఒంటరిగా కూర్చోవడం చూసి నాకు చాలా బాధగా అనిపించింది. లైక్ దట్ వితౌట్ ఎనీ వన్ అంటే అక్కడ ఎవరూ లేకుండా. నెక్స్ట్ వన్ ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు. వాట్ ఆర్ యూ సిట్టింగ్ హియర్ అలోన్ థింకింగ్ అబౌట్. వాట్ ఆర్ యూ సిట్టింగ్ హియర్ అలోన్ అంటే ఇక్కడ ఒంటరిగా కూర్చొని థింకింగ్ అబౌట్ దేని గురించి ఆలోచిస్తున్నావు. వాట్ ఆర్ యూ సిట్టింగ్ హియర్ అలోన్ థింకింగ్ అబౌట్ ఇక్కడ ఒంటరిగా కూర్చొని నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు. సో దట్స్ ఆల్ ఇన్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. If you like my video, please do like and subscribe my channel. For more videos, click on the bell icon. We will meet on next video. Until then, keep learning and keep practicing.